ధరణి దద్దరిల్లిపోయేలా తెలంగాణ అసెంబ్లీలో రచ్చ జరిగింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక కమిషన్ల విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా ఇరు వర్గాలు చేసుకున్న సవాళ్లు విమర్శలతో చట్టసభ హీటెక్కింది. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలో రచ్చకు దారితీశాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రగడకు కారణమయ్యాయి. ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు. మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి సర్వనాశనం చేసి 8 లక్షల కోట్ల రూపాయలు దీని పారవేసిపోయే విధంగా రాలేదు. కమిషన్లపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30% కమిషన్ తీసుకుంటున్నట్టుగా నిరూపించాలని కేటీఆర్ ను సవాల్ చేశారు భట్టి. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలంటూ భట్టి సహా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి స్పీకర్ తొలగించినప్పటికీ కాంగ్రెస్ నేతలు శాంతించలేదు. నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య రన్నింగ్ కామెంటరీ నడిచింది. సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఇంతకుముందు ధరణి భూభారతిపై తెలంగాణ అసెంబ్లీలో రచ్చ జరిగింది. ధరణిపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇంకా అదే చట్టాన్ని అమలు చేస్తున్నారని, పైగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతిలో అనేక లోపాలున్నాయని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. వ్యాఖ్యల పట్ల అధికార పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధరణి ఓ దుర్మార్గమైన చట్టమంటూ డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకొచ్చింది భూభారతి కాదు, భూహారతి అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. దీనిపై ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూద్దామంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. మీరు ఏదైతే ఇలా భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూహారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం, మీరు వెళ్తాం. ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏం రెఫరెండం వస్తుందో చూద్దాం. తెలంగాణ శాసన మండలి కూడా హాట్ గానే నడిచింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద తులం బంగారం హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు.